ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రౌండ్ 1 కాలేజ్ అలాట్మెంట్స్ కోసం చాలా మంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే మనకు ముఖ్యంగా ఇవాళ ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు. సో దాని సారాంశం ఏంటని చెప్పి మీకు తెలియపరుస్తుంది. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అది కూడా తెలియపరుస్తాను మీకు. లాస్ట్ దాకా చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం అని చెప్పి ప్రచురించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం అవుతుంది. వైద్య సీట్ల భర్తీ ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల నెల రోజులు దాటిన ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. రాష్ట్రంలో ఇంకా మొదటి దశలోనే కౌన్సిలింగ్. ఆల్ ఇండియా కోటా సీట్లకు రెండో విడత ప్రారంభం. నష్టపోతున్నామని రాష్ట్ర విద్యార్థులు ఆందోళన అని చెప్పి తెలియపరిచారు. సో నేను ఈ ఆర్టికల్ అనేది ఈనాడు దినపత్రిక వాళ్ళు ప్రచురించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యూస్ టుడే. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తీవ్ర జాప్యం అవుతుంది. వైద్య సీట్ల భర్తీకి ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టి నెల దాటినా ఇప్పటికీ సీట్లు కేటాయించలేదు. ఫలితంగా ఆల్ ఇండియా కోటా సీట్లు కోల్పోతున్నామని అభ్యర్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. మొదటి విడత సీట్ల కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా కోటా సీట్లకు మొదటి విడత ప్రక్రియ ప్రవేశాలు సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 17లోగా రెండో విడత ఆప్షన్లకు నమోదు చేసుకోవాలంటూ తుది గడువు ఇచ్చారు. అయినా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి ఇంకా మొదటి విడత కూడా పూర్తి చేయలేదు. జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలి. ఆ షెడ్యూల్ పాటించాలని ఇప్పటికీ మొదటి రెండు విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ విద్యార్థులు రాష్ట్రంలో మెరుగైన కళాశాలలో సీటు దక్కకపోతే ఆల్ ఇండియా కోటాలో సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ ఇచ్చాడు మనకి. యాక్చువల్ గా టాప్ లోని వాళ్ళే ఏక్యూ మెయిన్ గా పోటీ పడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి సీట్స్ వస్తాయి కాబట్టి వీళ్ళకి కొంచెం అంత క్లారిటీ ఉండదు ఏదైనప్పటికీ. సో కానీ ఇక్కడ జాప్యం జరగటం, ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ ప్రక్రియ వేగంగా సాగటం రాష్ట్ర విద్యార్థుల ఆందోళన పెంచుతోంది. సో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలు కలిపి 2024-25 సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 9న ప్రకటన ఇచ్చింది. 35 వైద్య కళాశాలల్లో 3,856 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం 14,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత వివిధ కారణాలతో ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్రంలో దివ్యాంగుల కేటగిరీ సీట్లకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు వేయడం, విజయవాడలో భారీ వర్షాలలో 4 రోజుల పాటు విశ్వవిద్యాలయం మూతపట్టడం, ప్రకృతి విపత్తుల వల్ల విద్యుత్ అంతర్జాల సేవల కోస్తా ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో దరఖాస్తుల నమోదుకు సమస్యలు వచ్చాయి. దీంతో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైంది. సో మనకి దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి హైకోర్టులో కేసు వేశారు. దాని గురించి కొద్దిగా డిలే అయినా తెలియపరుస్తున్నారు. అదే విధంగా సో రీసెంట్ గా మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి బాగా. సో మనకి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అనేది విజయవాడలో ఉంది కాబట్టి తద్వారా చాలా మంది అక్కడ అధిక ఎంప్లాయీస్ యూనివర్సిటీకి వెళ్ళలేకపోవటం, అలాగే మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా అప్పుడు సరిగా లేవు. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ టైంలో అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ సరిగా లేకపోవడం వల్ల, సో ఈ భారీ వర్షాల వల్ల వీటన్నిటి వల్ల మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఒక 4 days వరకు మూసేశారని చెప్పి తెలియపరిచారు. ఈ నేపథ్యంలో ఇంకొంచెం డిలే పెరిగిందని చెప్పి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా తుది ప్రాధాన్యత జాబితా విడుదల. ప్రవేశాలకు సంబంధించి 13,849 మంది అభ్యర్థులతో కూడిన తుది ప్రాధాన్య క్రమ జాబితాను విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 12న విడుదల చేసింది. సీట్ల కేటాయింపునకు ఈ నెల 17 వరకు సమయం పట్టే అవకాశం ఉందని విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. సో క్లారిటీగా చూడండి. నేను ఈ విషయం గురించి ముఖ్యంగా వీడియో చేసింది. సో సీట్ల కేటాయింపునకు సెప్టెంబర్ 17 వరకు, సెప్టెంబర్ 17th వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్స్ ఆ వర్గాలు చెప్తున్నట్లు ఈ పేపర్ లో వీళ్ళు తెలియపరిచారు. సో మాక్సిమం అయితే కరెక్ట్ అవచ్చు, ఎందుకంటే అఫీషియల్ న్యూస్ పేపర్లు వేసినప్పుడు కరెక్ట్ అవకాశం ఉంటుంది. లేదంటే ప్రియర్ గా 15th 16th ఆ టైం 16th అట్లా వచ్చే కూడా అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ రేపు ఎల్లుండిలో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమయం మించిపోవడంతో మొదటి విడత పూర్తి కాకుండానే రెండో విడత ప్రవేశాలు సెప్టెంబర్ 27న చేపడతామంటూ తాజాగా ప్రకటించారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో రెండో విడత కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని చెప్తున్నారు.
సో యాజ్ పర్ ఎన్ఎంసి షెడ్యూల్ ప్రకారమే వీళ్ళు అక్టోబర్ 1 నుంచి తరగతి ప్రారంభిస్తామని చెప్పి తెలియపరిచారని చెప్పి వీళ్ళు ప్రచురించారు. సో అక్టోబర్ 1 నుంచే క్లాసులు అని చెప్పి తెలియపరిచారు. సో 27th ఆ టైం కల్లా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి చేసేస్తాం అన్నట్టు కూడా తెలియపరు. 27th ఆ టైం కల్లా. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిన వెంటనే మనకి కాలేజెస్ స్టార్ట్ అయిపోతుంది ఏపీలో. అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పి వీళ్ళు కూడా తెలియపరిచినట్టుగా వీళ్ళు ప్రచురించారు. కాకపోతే మనకి లాస్ట్ ఇయర్ ఏమైందనంటే August 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళు తెలియపరిచారు. కానీ మనకి ఏపీ వచ్చేసరికి September 1 నుంచి స్టార్ట్ చేశారు. తెలంగాణలో అయితే ఇంకా డిలే చేశారు కాలేజ్ స్టార్టింగ్. సో ఏదేమైనప్పటికీ వీళ్ళు అక్టోబర్ 1 నుంచి చేస్తా ఉన్నట్లు తెలియపరుస్తున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయితే మనకి September 17 వచ్చే అవకాశం ఉంది టెంటేటివ్ గా వీళ్ళు తెలియపరిచిన దాని ప్రకారం అయితే. సో దీనికి కారణాలు కూడా తెలియపరిచారు. హైకోర్టులో దివ్యాంగుల కోటాకు సంబంధించి కేసు వేశారు. ఇంకొకటి మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ అన్నిటి వల్ల అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ సరిగా లేకపోవడం, వీటన్నిటి వల్ల కొద్దిగా ఇబ్బంది అని చెప్పి 4 days యూనివర్సిటీ కూడా క్లోజ్ చేసి ఉంచామని చెప్పి కూడా తెలియపరిచారు. సో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి కౌన్సిలింగ్ డిలే అవుతుంది. September 17 ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత సో మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని మీరు యూనివర్సిటీ కాలేజ్ మీకు అలాట్మెంట్ కాలేజ్కి రిపోర్ట్ చేసి ఇవన్నీ ప్రక్రియ ఉంటుంది. దానికి కొద్దిగా టైం మళ్ళీ పడుతుంది. సో ఏదైనప్పటికీ ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.